ఎకరానికి 7,500 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఈ శుభవార్త విన్న తర్వాత రైతులు సంతోషపడతారు. మరి మంత్రి గారు ఈ పథకం గురించి ఒక ప్రకటన చేశారు. అయితే రైతులకు డబ్బు ఎప్పటి నుంచి డిపాజిట్ చేస్తారు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల రైతు భరోసా పథకం గురించి ఒక ప్రకటన చేశారు. ఈ పథకం వానాకాలం నుండి అమల్లోకి వస్తుంది అని తెలియజేశారు. రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా పథకం నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. జూలై నెల నుండి రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 7,500 రూపాయల వారి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు. అయితే ఇంకో నెల వేచి ఉంటే ఈ పథకం నుండి రైతులకు డబ్బు వస్తుంది. ఇది రైతులకు ఒక శుభవార్త. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణం అమల్లోకి వస్తుంది అని తుమ్మల గారు తెలియజేశారు. ఈ పథకానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. మరి చిన్న మరియు సన్నకారు రైతులకు బ్యాంకు నుండి రుణం వాడి వ్యాపారుల సహాయం లేకుండా రుణం అందిస్తారని తెలియజేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు పీఎం కిసాన్ యోజన కింద ఇన్స్టాల్మెంట్ డబ్బు వారి ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తారు అని తెలియజేశారు. అంటే మరో 2,000 రూపాయలు అదనపుగా రైతులకు లభిస్తుంది. జూన్ చివరి వారంలోపు పీఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు రైతు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు లేదా జూలై నెలలో డబ్బు రైతుల ఖాతాలో డిపాజిట్ చేశారు. మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు 16 ఇన్స్టాల్మెంట్లు అందించారు. ఇప్పుడు మీరు 2,000 రూపాయలు వస్తే 17 ఇన్స్టాల్మెంట్లు అవుతుంది. అంటే ఇంకా 17 ఇన్స్టాల్మెంట్లు ఉంటుంది. మొత్తంగా 34,000 ఈ పథకం నుండి వస్తుంది. మీరు పీఎం కిసాన్ యోజన నుండి డబ్బును పొందాలి అంటే మీరు కేవైసీ పూర్తి చేయాలి. మీరు కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బు వచ్చే అవకాశం ఉండదు. మీరు ఇప్పటి వరకు కేవైసీ చేయకుండా ఉంటే వెంటనే పూర్తి చేయండి.